చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అన్ని ముందుకెళ్తా ఉంది రాష్ట్రం పునర్నిర్మాణంలో యువతని భాగస్వామ్యం చేసే దిశగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తూ ఉంది. ఈ మార్పుని సాధించగలిగేవారు మన మధ్యలో నిలబడి ఉన్నవారు మీరే. మార్పు తీసుకొచ్చేది యువత మాత్రమే. దేశ భవిష్యత్తు, మన భవిష్యత్తుని పరిస్థితులు నిర్ణయించవు, మన ఆలోచనలు నిర్ణయిస్తాయి, మీ విలువలు నిర్ణయిస్తాయి, మీ చర్యలు నిర్ణయిస్తాయి. మీ విజ్ఞానం, మీ ఆలోచనలు ఇవన్నీ కూడా ఒక పరిష్కార మార్గాలుగా రూపాంతరం చెందాలి. మీ కృషి సమాజానికి ఉపయోగపడే అర్థవంతమైన మార్పు కావాలి. Your knowledge must translate into innovation, your ideals into solutions, your efforts into meaningful change that will benefit our larger society and our country. Dream with conviction, work with dedication, lead with integrity. బలమైన నమ్మకంతో కలలు కనండి. కలలు కను నీ కలల్ని తొక్కుతూ నడుస్తున్న కాళ్ళని ఖండించే వరకు కలలు కనండి. డోంట్ స్టాప్ డ్రీమింగ్. అందుకని బలమైన కలలు కనండి. నిరంతర కృషితోటి మీరు ముందుకు సాగండి. నిబద్ధతతోటి మీరు నాయకత్వం వహించండి. ఈ ఒక్క 4 మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఇది నేను పాలిటిక్స్కి నేను మెయిన్గా రావడానికి ఒకటి నన్ను తీసుకొచ్చింది, భావితరం. ఎందుకంటే చరిత్ర చదువుకుంటున్నప్పుడల్లా చాలాసార్లు నేను భగత్ సింగ్ త్యాగం గురించి చెప్తా ఉంటాను. అతని ఫిలాసఫీ కానీ, ఒక భగత్ సింగే కాదు, ఎవరో ఎంతోమంది మహానుభావులు చిన్న వయసులో చనిపోతే వాళ్ళ చావులు దేనికి వచ్చినాయి, ఎందుకు చనిపోయారు, ఏ త్యాగాల కోసం చనిపోయారు, ఒకసారి చదివినప్పుడల్లా, ఉదాహరణకి ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్ అనే పుస్తకం చదివితే ఎందుకు దేశ విభజన జరిగినప్పుడు ఎలా జరిగింది, ఎంతమంది చనిపోయారు, ఎన్ని లక్షల మంది చనిపోయారు, ఎన్ని కోట్ల మంది నిరాశ్రులయ్యారు, ఇవన్నీ చదువుతున్నప్పుడల్లా స్వార్థంగా బతకలేం. నిజంగా గుండెలోకి తీసుకుంటే చదివిన చదువు వృధా కాదు. ఇప్పుడు నేను యూనివర్సిటీలకి వెళ్ళలేదు, కానీ యూనివర్సిటీలకి వెళ్ళిన పిహెచ్డి విద్యార్థులా చదువుతాను నేను కూడా ఎప్పుడు రోజు. అంటే నేను ఏం నమ్ముతానంటే పాపులారిటీ ఉండొచ్చు, కానీ పుస్తకాలని చదివి ఆ జ్ఞానాన్ని అనుభవ రూపంలో తీసుకొచ్చి అది ఒక విజ్డమ్గా మారకపోతే మటుకు మనకి లోతుపాతులు అర్థం కావు. నాకు మంచిగా జరిగింది అనుకుంటా. నేను రెగ్యులర్ కన్వెన్షనల్ ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల నాకు భయాలు లేవు. నేను అందుకనే చాలా బాధ్యతగా నేను ఒకటే అనుకున్నా, నా ఆఖరి శ్వాస వరకు భావితరాల కోసం నేను పనిచేయాలి. ఒక సినిమా చేసిన ఎందుకంటే నిన్న శృంగేరి మఠాధిపతి ఏదో స్పీచ్ చూస్తూ ఉన్నాను. నేను చూస్తూ ఉంటే ఆయన అన్నది, ఆయన మాటల్లోనే, ఏ మనిషి కూడా సంపూర్ణమైన వ్యక్తిత్వం మనకు సంపూర్ణంగా ఉండడు, మనకు నచ్చేలా ఉండడు. అంటే కంప్లీట్, అంటే 100% గుడ్ అనే పదం ఎక్కడ ఉండదు ఏ వ్యక్తిలో కూడా. కొన్ని మంచి గుణాలు ఉంటాయి, కొన్ని మనకి నచ్చని గుణాలు ఉంటాయి. ఆయన అన్నది ఏంటంటే, కనిపించే మంచి గుణాన్ని శివుడిలాగా అర్ధచంద్రాకారంతో ఎలా నెత్తి మీద పెట్టుకుంటాడు చంద్రుణ్ణి, అలాగే కనిపించని హలాహలాన్ని ఎలాగా కంఠంలో దాచుకుంటాడు, అలాగే మీకు ఏ వ్యక్తిని కలిసినా వాళ్ళలో మంచిని తీసుకోండి, మంచిని బయటికి తెలియజేయండి. శివుడు అర్ధచంద్రాకారాన్ని ఎలా దర్శిస్తాడు శిరస్సు మీద, హలాహలాన్ని మటుకు లోపలే దాచుకోండి, చెడుని మటుకు
దాన్ని హైలైట్ చేయొద్దని అది అని చెప్పేది. సో నేను తీసుకుంది అందరూ నాకు నచ్చే మనుషులు ఉండరు. నచ్చే గుణాలను తీసుకుంటాను, నచ్చని గుణాలను వదిలేస్తాను. అలాగే మీరు భవిష్యత్తులో రేపొద్దున యూనివర్సిటీ నుంచి బయటికి వెళ్ళేటప్పుడు గో విత్ వన్ కమిట్మెంట్. మీకోసం ఇంతమంది ట్యాక్స్ పేయర్స్ మనీ ఇది, కొన్ని కోట్ల మంది ట్యాక్స్ పేయర్స్ మనీ ఇది. మనకి యూనివర్సిటీకి వెళ్తే ఈజీగా అన్నీ జరిగిపోతాయి అనుకుంటే మనం కట్టే ఫీజులు తక్కువైనా కానీ ప్రభుత్వం ఖర్చు పెట్టే చాలా ఎక్కువ. సో ఆ చదివిన చదువుకి మీరు ఎంతో కొంత దేశానికి కానీ సమాజానికి కానీ నిజంగా మీరు చేయగలిగితే రుణం అలాగే తీర్చుకోగలం. నాకు ఇంత అభిమానం ఇస్తే సినిమాల్లో నేను రుణం ఎలా తీర్చుకోగలిగానంటే, సమాజం భయంతో కూరుకుపోయి పిరికితనంతో అందరూ ముడుచుకుపోతే నేను వచ్చి నిలబడి ఇదే వైజాగ్లో దగ్గర నుంచి అన్ని రకాలు ఎందుకు నిలబడ్డానంటే ఇది నా నేల, నా దేశం. నేను ఒకటే అనుకున్నా, నా చెల్లెళ్ళ భవిష్యత్తు ఇది, నా బిడ్డల భవిష్యత్తు ఇది అనుకున్నా, నా తమ్ముళ్ళ భవిష్యత్తు అనుకున్నా. ఓకే నన్ను తిడతారు, ఇంకోటి చేస్తారు, కానీ గెలుస్తామో లేదో తెలీదు.